బుల్లితెరపై ఈవెంట్స్ లోనూ సందడి చేసే కొంతమంది యాంకర్స్ కి హీరోయిన్స్ తో సమానమైన క్రేజ్ ఉండడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి అతి కొద్ది మంది యాంకర్స్ లో శ్రవంతి ఒకరు. శ్రవంతి గ్రామర్ కి, ఆమె మాట తీరుకి, నవ్వుకి యూత్ వైపు చాలా మంచి అభిమానులున్నారు. ఒక రకంగా హీరోయిన్స్ కి ఉండవలసిన లక్షణాలు ఆమెలో ఉన్నాయని భావిస్తూ ఉంటారు. అయితే ఆమె మాత్రం యాంకర్ గానే కొనసాగుతూ వెళ్తున్నారు. తాజాగా గ్రేట్ ఆంధ్రాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రవంతి మాట్లాడుతూ, నేను హైదరాబాద్ కి వచ్చిన కొత్తలో ఒకవైపున చదువుకుంటూనే మరోవైపున డాన్స్ నేర్చుకునేదానిని. ఒకసారి నేను మా ఫ్రెండ్ తో కలిసి మహంకాళి సినిమా షూటింగ్ కి వెళ్ళాను. అక్కడ జర్నలిస్ట్ గా చేయవలసిన ఆర్టిస్ట్ రాకపోవడంతో నాతో చేయించారు. రోజుకు 3,000 రూపాయలు ఇచ్చారు. ఇదేదో బాగుందే అనిపించింది. ఆ సమయంలోనే నేను ప్రేమలో పడ్డారు. వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం లేదని తెలిసి సినిమాలు మానేశాను అని అన్నారు. పెళ్లి తర్వాత ఆయన బిజినెస్ దెబ్బతింది. దాంతో నేను జాబ్ చేయవలసి వచ్చింది. ఒక జ్యువెలరీ షాప్లో సేల్స్ గర్ల్గా పనిచేశాను. ఉదయం నుంచి రాత్రి వరకు కూర్చోకూడదు. అలా 1.5 ఏళ్ల పాటు చేశాను. ఇక నా వల్ల కాదనిపించింది, మానేశాను. ఆ తర్వాత నుంచి యాంకరింగ్ వైపు వచ్చాను. బన్నీతో చేసిన ఒక ఇంటర్వ్యూ నన్ను బిగ్ బాస్కి తీసుకొని వెళ్ళింది. ఆ డబ్బు నాకు చాలా హెల్ప్ అయిందంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.